ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి నేపథ్యంలో భారత్ అలర్ట్ అయింది. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంతో భారత్ అలర్ట్ అయిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఇజ్రాయెల్లో భారతీయులను కూడా భారత్ అలర్ట్ చేసింది. ముఖ్యంగా టెల్ అవీవ్ లో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని భారత్ ఎంబసీ సూచించింది. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంతో భారత్ అలర్ట్ అయిన బ్రేకింగ్ న్యూస్ ని మనం చూస్తూ ఉన్నాం. ఇజ్రాయెల్లో భారతీయులకు భారత్ హెచ్చరికలు జారీ చేసింది. అక్కడ నివసిస్తున్న వారు అలర్ట్ గా ఉండాలని, టెల్ అవీవ్ లో ముఖ్యంగా అక్కడ ఉన్న వారందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని భారత్ ఎంబసీ సూచించింది. ఎంబసీ ఆఫ్ ఇండియా ప్రకటన మనం చూస్తూ ఉన్నాం. టెల్ అవీవ్ లో ఉన్న భారతీయులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, సేఫ్ ప్లేసెస్ లోకి వెళ్లాలని, బయటకు రావకండని ఎంబసీ సూచించిన విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంతో భారత్ అలర్ట్ అయింది. ఎంబసీ ఆఫ్ ఇండియా టెల్ అవీవ్ లోని వారిని అలర్ట్ చేసిన దృశ్యాన్ని కూడా మనం చూడాలి. ఇజ్రాయెల్లో భారతీయులకు భారత్ హెచ్చరికలు జారీ చేసింది. టెల్ అవీవ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని ఇండియన్ ఎంబసీ సూచించింది. సేఫ్ ప్లేసెస్ లోకి వెళ్లిపోవాలని, బయటకు రావద్దని సూచించింది ఇండియన్ ఎంబసీ. ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడితో భారత్ అలర్ట్ అయింది. ఎంబసీ ఆఫ్ ఇండియా టెల్ అవీవ్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా ఉండమని, సేఫ్ ప్లేసెస్ లో ఉండమని, బయటకు రావద్దని సూచించింది. దానికి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ డీటెయిల్స్ ని మనం చూస్తున్నాం. కొన్ని హెల్ప్ లైన్ నంబర్స్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో పూర్తి అప్డేట్స్ అందిస్తారు అసోసియేట్ ఎడిటర్ మహాత్మా. ఇప్పుడు ఇజ్రాయెల్లో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో అక్కడున్న ఇజ్రాయెల్ దేశ రాజధాని టెల్ అవీవ్ లో ఉన్న ఇండియన్ ఎంబసీ ఒక అడ్వైజరీ జారీ చేసింది. ఎందుకంటే ఇజ్రాయెల్లో చాలా మంది భారతీయులు చదువుకోవడానికి వెళ్ళిన విద్యార్థులు ఉన్నారు, అక్కడ ఉద్యోగాలు చేస్తున్న వారు ఉన్నారు. సో వారందరినీ దృష్టిలో పెట్టుకుని ఒక అడ్వైజరీ జారీ చేసింది. ఇజ్రాయలీ అథారిటీస్ తోటి టచ్ లో ఉండమంటూ వారిచ్చే హెచ్చరికల్ని, వారిచ్చే సూచనలను పాటిస్తూ భద్రతను పాటించమని చెప్పింది. మనం ఒకసారి ఆ ప్రకటనను ఒకసారి మనం చూస్తే కనుక, in view of the prevailing situation in the region, all Indian nationals in Israel are advised to stay vigilant and adhere to the safety protocols as advised by the local authorities. లోకల్ అథారిటీస్ ఇచ్చే సూచనలు అంటే, ఒకవేళ ఏదైనా ఎయిర్ రైడ్ సైరన్ మోగినప్పుడు వెంటనే బాంబు షెల్టర్లలోకి వెళ్ళి తలదాచుకోవడం ఇలాంటివన్నీ ఉంటాయి. వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు విజిలెంట్ గా ఉండండి, వాటిని ఫాలో అవుతూ ఉండండి అంటూ చెప్తున్నారు. ప్లీజ్ ఎక్సర్సైజ్ కాషన్, అవాయిడ్ అన్నెసరీ ట్రావెల్ విత్ ఇన్ ద కంట్రీ. దేశంలో అనవసరంగా ప్రయాణాలు ఏమైనా ఉంటే అవి ప్రయాణాలు మానుకోండి. స్టే క్లోజ్ టు ద సేఫ్టీ షెల్టర్స్, బాంబ్ షెల్టర్లు, సేఫ్టీ షెల్టర్లకు సమీపంలోనే ఉండండి. ఒకవేళ ఏదైనా ఎయిర్ రైడ్ సైరన్ మోగిన వెంటనే ఆ షెల్టర్లలోకి వెళ్లేలాగా అంటూ ఇండియన్ ఎంబసీ చెప్తోంది. అలాగే అక్కడ జరుగుతున్న పరిణామాలను కూడా ఇండియన్ ఎంబసీ నిశ్చితంగా గమనిస్తోందని, ఇజ్రాయలీ అథారిటీస్ తోటి టచ్ లో ఉండి వారితో ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ అవసరమైన సమాచారాన్ని అక్కడున్న ఇండియన్ నేషనల్స్ కి అందజేస్తుంది అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో ప్రస్తుతం నెలకొన్న ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ని దృష్టిలో పెట్టుకుని 24/7 పనిచేసేలాగా ఒక హెల్ప్ లైన్ నెంబర్ ని కూడా, 2 నెంబర్లను అలాగే ఒక ఈమెయిల్ ని ఏర్పాటు చేసింది. వాటిని మనం స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాం, వాటిని చూడవచ్చు. అలాగే ఎవరైనా ఇంకా అక్కడున్న ఇండియన్స్ ఉద్యోగం కోసం వెళ్ళిన వాళ్ళైనా, చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళైనా ఎంబసీ దగ్గర తమ పేరు రిజిస్టర్ చేసుకోకుండా ఉన్నట్టయితే, ఇప్పటికీ కూడా చేసుకోకపోతే ఒక లింక్ ని ఇచ్చింది. ఆ లింక్ ద్వారా తమ పేరు, వివరాలు, పాస్పోర్ట్ నెంబర్, ఇతరత్ర అందులో మెన్షన్ చేసిన డీటెయిల్స్ అన్నిటినీ కూడా రిజిస్టర్ చేసుకుంటే వారికి తరచుగా ఇటువంటి అప్డేట్స్ అన్ని, సేఫ్టీ ప్రోటోకాల్ కి సంబంధించిన అప్డేట్స్ కావచ్చు, ఇతరత్ర ఏమున్నా కూడా భారత ప్రభుత్వం తరపు నుంచి, ఇండియన్ ఎంబసీ తరపు నుంచి ఇచ్చే అప్డేట్స్ అన్ని సకాలంలో వారికి అందుతాయి. ఇన్ కేసు ఏదైనా వారి క్రైసిస్ లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా ఎంబసీని రీచ్ అవ్వడానికి ఉంటుంది. ఎంబసీ వారికి కావాల్సిన సహకారాన్ని అందించడానికి ఉంటుంది. అందుకనే ఈ అడ్వైజరీని జారీ చేసింది. ప్రస్తుతం టెల్ అవీవ్ అనే కాదు, ఇజ్రాయెల్ దేశంలో ఉన్న అనేక నగరాల్లో భారతీయులు వేర్వేరు పనుల కోసం వెళ్ళి పనిచేస్తున్నారు. ఈ హమాస్ దాడుల కంటే ముందు అక్కడ పాలస్తీనా నుంచి వచ్చి ఉద్యోగం చేసుకుని వెళ్ళిపోయేవారు. కానీ ఈ హమాస్ దాడుల తర్వాత పాలస్తీనా నుంచి ఏ ఒక్కరిని ఇజ్రాయెల్ అనుమతించలేదు. ఆ క్రమంలో భారతదేశం నుంచే పెద్ద సంఖ్యలో వేర్వేరు పనుల కోసం, అవి ఎగ్జిక్యూటివ్ జాబ్స్ ఉన్నాయి, అలాగే ప్లంబరు, ఫిట్టరు, ఇటువంటి కింది లెవెల్ ఉద్యోగాలు కూడా పనిచేయడానికి భారత్ నుంచి పెద్ద సంఖ్యలోనే అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో వారందరినీ దృష్టిలో పెట్టుకునే భారత ప్రభుత్వం ఇప్పుడు ఈ అడ్వైజరీ జారీ చేసిందని అనుకోవచ్చు. రైట్ మహాత్మా. సో ఎంబసీ ఆఫ్ ఇండియా ఇచ్చిన ప్రకటన, సూచన చూస్తూ ఉన్నాం. ఇజ్రాయెల్లో ఉన్న భారతీయులు చాలా జాగ్రత్తగా ఉండాలని, అలాగే బాంబ్ షెల్టర్స్ కి, సేఫ్ షెల్టర్స్ కి దగ్గరలో ఉండాలని, అదేవిధంగా ఎమర్జెన్సీ ఉన్న నేపథ్యంలో నంబర్స్ కి కాల్ చేయమని
ఎంబసీ ఆఫ్ ఇండియా జారీ చేసిన ప్రకటనని కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఎవరైతే భారతీయులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉండడానికి ఎంబసీ ఆఫ్ ఇండియా కొన్ని సూచనలు చేసింది. సో ఎవరు బయటకు రావద్దని, ఎటువంటి ప్రయాణాలు చేయొద్దని, ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండమని, అలాగే బాంబ్ షెల్టర్స్కు, సేఫ్ షెల్టర్స్కు దగ్గరలో ఉండమని ఎంబసీ ఆఫ్ ఇండియా సూచించింది.